ఆధునిక ప్రపంచంలో కూడా మూఢనమ్మకాల్ని విశ్వసిస్తున్నారా? ఫలితంగా గుప్త నిధుల పేరుతో సాటి మనుషుల్ని బలిస్తున్నారా అంటే కొన్ని ఘటనలు అవుననే చెప్తున్నాయి. ఆధునిక యుగంలో కూడా మూఢనమ్మకాల పేరుతో దారుణాలు పెరుగుతున్నాయన్న వార్తలు అందరినీ ఆలోచించేలా చేస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో చాలా కాలంగా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలో గుప్త నిధుల కోసం వెళ్లి తవ్వకాలు చేస్తుండగా బండజారిపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మూఢనమ్మకాలు, గుప్త నిధుల పేరుతో పురాతన ఆలయాలు అన్నీ కూడా ధ్వంసమయ్యేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఆధునిక ప్రపంచంలో అంతరిక్షానికి వెళుతుండేటువంటి నేటి రోజుల్లో కూడా ఇంకా మూఢనమ్మకాలు నమ్ముకొని ధనం కోసం గుప్త నిధుల తవ్వకాలనేటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో మహబూబ్నగర్ జిల్లాలో జరిగినటువంటి ఒక గుప్త నిధుల కేసులో వ్యక్తి మృతి చెందడం, ఆ తర్వాత ఆ కేసులో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి ఒక విషయం ప్రస్తుతం జిల్లాలో సంచలనంగా మారింది. అసలు ఈ యొక్క గుప్త నిధులకు సంబంధించినటువంటి యొక్క పూర్తి వివరాలు ఏంటి తెలుసుకుందాం సాక్షి గ్రౌండ్ రిపోర్ట్లో. వికారాబాద్ జిల్లా బోమ్రాజ్పేట మండలం నాదాపూర్ గ్రామం సమీపంలో మే 21న కల్వర్ట్ సమీపంలో ఓ కుళ్ళిపోయిన మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు దోమ మండలం దాదాపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి సత్యప్పగా గుర్తించారు. తండ్రి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ కుమారుడు నరేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సత్యప్ప ఫోన్ పరిశీలించగా అందులో యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారామపురం గ్రామానికి చెందిన సత్యయ్య అలియా సత్యనారాయణ నెంబర్లు దొరకడంతో నిందితుల్ని గుర్తించారు పోలీసులు. సత్యయ్య హైదరాబాద్లో నివాసం ఉంటూ గత 5 ఏళ్ల నుంచి గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తున్నాడు. నల్గొండ, భువనగిరి జిల్లాల్లో తవ్వకాలు చేసి విఫలమయ్యాడు. ఇతనితో సత్యప్పకు పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ళు సత్యం గుప్త నిధుల కోసం తవ్వకాలకు విరామం ఇచ్చిన తర్వాత తిరిగి 1.5 ఏళ్ల నుంచి తవ్వకాలు మొదలుపెట్టాడు. మహబూబ్ నగర్ జిల్లా గండ్వీడ్ మండలం సల్కార్పేట గ్రామం సమీపంలో చెరువు కట్టపై ఉన్న తూము వద్ద ఏనుగు బొమ్మ వద్ద 18 ఫీట్లు తవ్వకాలు చేస్తే గుప్త నిధి దొరుకుతుందని మాంత్రికుడు చెప్పడంతో దానిపై దృష్టి పెట్టాడు. హైదరాబాద్లో తనకు తెలిసిన మిత్రులు శర్మ, సుందరయ్య, షకీల్, సైదులతో పాటు సత్యప్పను జత చేసుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. సల్కర్పేట తమకు పరిచయం లేని గ్రామం కావడంతో పక్కనే ఉన్న నాగసానిపల్లి గ్రామానికి చెందిన శంకరయ్యతో పరిచయం చేసుకున్నారు. తమతో ఈ పని కాదని భావించి సల్కర్పేట గ్రామానికి చెందిన నాగరాజు, ధర్మాపూర్కు చెందిన వెంకటేష్ ఇలా మొత్తం 9 మంది జత కలిసి గుట్టపై ఉన్న చెరువు తూము వద్ద దాదాపు 3 నెలల పాటు తవ్వకాలు చేశారు. ఫలితం లేకపోవడంతో నిలిపివేశారు. హైదరాబాద్లో మరో మాంత్రికుడిని సంప్రదిస్తే ఆయన మీరు తవ్వుతున్న దిశ సరిగా లేదు, మరో దిశలో తవ్వాలని చెప్పడంతో మళ్లీ తవ్వకాలు ప్రారంభించారు. ఇలా తవ్వకాలు చేస్తున్న క్రమంలో మే 17 లోతైన గొయ్యిలో రాయి మీద పడి సత్యప్ప మృతి చెందాడు. ఈ విషయం బయటపడితే అందరికీ ఇబ్బంది వస్తుందని భావించి సత్యప్ప మృతిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని కుట్ర పన్నారు. ఈ క్రమంలో సత్యప్ప మృతదేహాన్ని దాదాపు 25 కిలోమీటర్లు తీసుకెళ్లి బోమ్రాజ్పేట మండలం నాందాపూర్ గ్రామంలో కల్వర్ట్ వద్ద బైక్పై నుంచి పడి రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లుగా చిత్రీకరించారు. గుప్త నిధుల తవ్వకాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా గండేడు మండలం వరగిరిపల్లి తర్వాత సల్కర్పేట శివార్లో ఉండేటువంటి యొక్క చెన్నప్ప గుట్టకు సంబంధించిన చెరువు పక్కన ఉన్నాము. ఇక్కడనే గత కొంతకాలంగా ఇక్కడ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ తవ్వకాలు జరిగినటువంటి సందర్భంలోనే ఒక వ్యక్తి మృతి చెందడం, ఆ యొక్క మృతి చెందినటువంటి యొక్క వ్యక్తిని యొక్క ప్రమాదంగా చిత్రీకరించినటువంటి క్రమంలో పోలీసు విచారణలో ఇది గుప్త నిధుల కోసం జరుగుతుండేటువంటి యొక్క తవ్వకాల్లో భాగంగా చనిపోయాడనేటువంటి ఒక విషయం తెలిసినటువంటి యొక్క నేపథ్యంలో ఇప్పుడు ఆ యొక్క వార్త సంచలనంగా మారినటువంటి పరిస్థితి. నిర్మానుష్యమైనటువంటి ఈ యొక్క గుట్ట ఏదైతే ఉందో చెన్నప్ప గుట్ట అంటారు, ఇక చెన్నప్ప చెరువు అని కూడా అంటారు. ఇక్కడ ఉండేటువంటి పురాతనమైనటువంటి యొక్క చెరువుకు సంబంధించినటువంటి ఒక తూము, ఈ యొక్క తూముకు సంబంధించినటువంటి దగ్గర గుప్త నిధులు ఉంటాయనేటువంటి విషయము తెలిసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క తవ్వకాలు చేయడం జరిగింది. ఏనుగుకు సంబంధించినటువంటి తొండం నుంచి 18 ఫీట్ల లోతుకు వెళ్ళినట్టయితే అటువైపున ఒక నిధి దొరుకుతుందనేటువంటి ఒక
మంత్రకాడు ఎవరైతే ఉన్నాడో అతని యొక్క సమాచారం మేరకు ఇక్కడ తవ్వకాలు చేయాలనేటువంటి నిర్ణయించుకున్న ఎవరైతే సత్య ఉన్నాడో అతను తనకు హైదరాబాద్లో మిత్రులైనటువంటి వారికి సమాచారం చెప్పడం జరిగింది. వారితో పాటు ఎవరైతే హైదరాబాద్లో శర్మ, సుందరయ్య, షకీల్ తర్వాత సైదులు ఉన్నారు, వీరుని తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. ఈ క్రమంలోనే అతనికి ఇక్కడ చనిపోయినటువంటి సత్యప్పతో పరిచయం ఏర్పడింది. కోస్గి మండలం నాగసానపల్లికి చెందినటువంటి శంకరయ్యతో పరిచయం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ గుట్టకు సమీపంలోనే వ్యవసాయ పొలం ఉండేటువంటి మరొక వ్యక్తి సల్కర్పేటకు చెందిన నాగరాజు, ఇతను గతంలో హోంగార్డ్గా పనిచేసి ప్రస్తుతం అతను ఈ యొక్క గుట్ట పక్కన వ్యవసాయం చేసుకొని చేస్తున్నాడు. ఇతనితో కూడా పరిచయం ఏర్పడింది. అయితే ఇతనితో పరిచయం ఏర్పడేటువంటి మొదటి సందర్భం వీళ్ళంతా ఇక్కడ తవ్వకాల కోసం ఈ యొక్క స్థలాన్ని చూసినప్పుడు అతను ఇవరికి తారాస్తపడడం జరిగింది. ఆ క్రమంలోనే ఇతనితో పరిచయం అయ్యాడు. వాళ్ళ నిధులు దొరికినట్టయితే అందులో మీకు కూడా భాగం ఇస్తామని చెప్పడంతో వీళ్ళంతా కూడా కలిసి దాదాపు ధర్మపూర్కి చెందినటువంటి మరొక వెంకటేష్ అనేటువంటి వ్యక్తి కూడా వీరికి తోడయ్యారు. ఇలా మొత్తం 9 మంది ఈ యొక్క తవ్వకాలను గత కొన్ని నెలల పాటు నిర్వహించడం జరిగింది. కెమెరా అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, సల్కర్పేట గుట్ట నుంచి. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో నిందితులు పట్టుబడ్డారు. తప్పును అంగీకరించడంతో 8 మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు. గుప్త నిధులు కేవలం అపోహనేనని, ఎవరైనా ఇలాంటి పనులకు పూనుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మహబూబ్ నగర్ జిల్లా సల్కార్పేట గుట్టల వద్ద అనేక ఏళ్ల నుంచి ఎన్నోసార్లు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ 9 మంది తవ్వకాలు చేయడానికి వచ్చినప్పుడు తమకు తారాసు పడితే ప్రశ్నించామని సాక్షులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇక్కడ ఎలాంటి తవ్వకాలు జరగకుండా చూడాలని స్థానికులు కోరుతూ ఉన్నారు. గుప్త నిధులకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. గండేడి మండలం సల్కర్పేట తర్వాత వరగిరి సంబంధించినటువంటి యొక్క ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి గుట్టల్లో గుప్త నిధులు ఉన్నాయనేటువంటి యొక్క సమాచారంతో అనేక మంది యొక్క గుట్టలపైన తవ్వకాలు నిర్వహించడం అనేటువంటిది పరిపాటిగా మారింది. ఇదే క్రమంలో జరిగినటువంటి ఒక కేసులో 8 మంది అరెస్ట్ అయినటువంటి సంఘటన మనం చూసినాం. అయితే ఇవి సంబంధించి తవ్వకాలకు వచ్చిన సందర్భంలో కొంతమంది స్థానికులు కూడా వాళ్ళు ఇక్కడ వచ్చినటువంటి సందర్భాన్ని చూసినారు. ఇక్కడ మనకు ఈ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రత్యేక సాక్షులు వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి లక్ష్మారెడ్డి గారు, ఇక్కడ గుప్త నిధుల కోసం వాళ్ళు వచ్చిన సందర్భంలో మీరు చూసారో ఏం జరిగింది? మేము బీటీ రోడ్డు ఒక కొలతలు చేస్తుంటే కారు తీసుకొని వచ్చిర్రు వాళ్ళు. ఒక 8-9 మంది ఉన్నారు. దూపు అయిందని నీళ్ళు దానికి అడిగిన లేవు నీళ్ళు అన్నారు. వాళ్ళు గుట్ట దాడిపోయి అన్ని బ్యాగులు వేసుకొని వచ్చిర్రు. ఇక్కడ చూసిన నేను ఒక 7-8 మంది ఉన్నారు. అప్పుడు వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి? బ్యాగులు ఉన్నాయి, వెళ్తాను కాళ్ళ నీళ్ళ బాటిళ్ళు అవి ఉన్నాయి, ప్లేట్లు అవి. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు కోజీలో చూసిన నేను వాళ్ళని. నేను నుంచి రోడ్డు పోయినాక చూసిన వీళ్ళు మళ్ళీడికి వచ్చిండ్రు అనుకున్నా. అప్పుడు నాకు అర్థమైంది, కానీ నేనేం మళ్ళీడికి పోయినా. ఇప్పుడు గతంలో ఎప్పుడైనా ఇట్లాంటి ఇక్కడ తవ్వకాలు జరిగినాయా? నిజంగా ఇక్కడ రాజులకు సంబంధించినటువంటి సంస్థానాల్లో వాళ్ళకి విడిది చేసే ప్రాంతం అంటే నిజమేనా? నిజమే. రాజుల గోడలు ఉన్నాయి, అవి వేణుగుల గాడీలు అవి ఉన్నాయి. ఇక్కడ రాజులు సంపాదించి లోన పెట్టిందని వీళ్ళు దూతుంటారు. అప్పుడప్పుడు చూసిందా? మీకు ఎవరైనా తారసపడ్డారా? ఎట్లా ఉంది? ఇట్లా ఇక్కడ వెళ్ళి ఇక్కడ ఎక్కడ పోతున్నారని నేను అడిగితే ఇక్కడ నాగరాజు తెలిసిన ఆయన ఉన్నాడు అని చెప్పి ఇక్కడ వస్తుండే సార్. ఎవరు మీరంటే మేము వాళ్ళకి తెలిసిన వాళ్ళం అని చెప్పి చెప్తుండ్రి. ఇక్కడనే మా పొలాలు, ఇక్కడ ఎందుకు వస్తున్నారు, ఇక మీరు ఎవరు సార్ అని అడిగితే మాకు నాగరాజు తెలిసిన వాళ్ళు అంటే నాగరాజు ఓంగాడు కదా, ఆయనకు తెలిసిన వాళ్ళు అని మేము అనుకున్నాం. ఇట్లా వచ్చిపోయేది తెలియదు, ఇట్లా దోవుతున్నారని మాకు తెలియదు. ఇట్లా గుట్టకు వస్తుండే వాళ్ళ పొలం కూడా ఇక్కడనే నాగరాజుది. అట్లని నాగరాజు సంబంధించిన వాళ్ళని మేము అనుకున్నాం సార్. ఓకే, వీళ్ళంతా ఇక్కడ గుప్త నిధుల కోసం తవ్వకాలు చేసినట్టు పోలీసులు కూడా అరెస్ట్ అయ్యారు. ఏమనిపిస్తుంది? ఇట్లా చేయకూడదు కదా సార్, ఇట్లాంటివి చేయకూడదు కదా. ఏమన్నా అయితే మళ్ళీ ఇట్లా దొరికితే తొవిడిస్తే ఏమన్నా అయితే ఇట్లా వెళ్ళి మేము పంట పొలాలకు ఇటు గుట్టరాళ్ళకి ఊరికి దగ్గర లేకుండా సార్. మాకు ఇట్లా ఎవరు లేకుంటారు, మేము వ్యవసాయదారులు మాత్రమే ఉంటాం. ఇట్లాంటివి జరగకూడదని మేము కోరుతున్నాం సార్. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక సాక్షులకు సంబంధించినటువంటి ఎవరైతే ఈ యొక్క తవ్వకాలు చేసినటువంటి సందర్భంగా వచ్చినటువంటి 9 మంది ఉన్నారో వారు తవ్వకాలు చేసినటువంటి సందర్భంగా కారులో వచ్చినటువంటి ఒక సందర్భాన్ని తాము చూసినామని చెప్పినారు. వాళ్ళని ప్రశ్నిస్తే తాము ఇక్కడ తెలిసినటువంటి నాగరాజు దగ్గరికి వచ్చినామని చెప్పడంతో వీళ్ళు కూడా చుట్టుపక్కలకు సంబంధించినటువంటి ఒక పంట పొలానికి సంబంధించిన నాగరాజు కాబట్టి ఏమనలేకపోయినామని చెప్తున్నారు. కనీసం భవిష్యత్తులోనైనా ఇక్కడ ఇలాంటి యొక్క తవ్వకాలు జరగకుండా చూడాలనేటువంటి డిమాండ్ మాత్రం వారు చేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్, విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్.